ప్రాంతాల్లో వీటి నిర్వహణ సంబంధించి కూడా కూలంకషంగా వివరాలు అక్కడున్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా కూలంకషంగా సోమవారం కొంతమంది అధికారులను కలవాలని, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలని కూడా పవన్ కోరడం జరిగింది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ను కాలుష్యానికి సంబంధించి చెక్ పెట్టే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ను కాలుష్యరహిత స్వచ్ఛమైన రాష్ట్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలోని కొండవీడు జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెత్త నుండి సంపద సృష్టి అనే నినాదంతో కూటమి అడుగులు ముందుకు వేస్తోందా? పవన్ ప్రస్తుతం అక్కడ పరిశీలన అంతా కూడా చేశారు. డీటెయిల్స్ అన్ని కూడా కూలంకషంగా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? చందు, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ జిందాల్ వేస్ట్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరిగింది. ఇది సర్ప్రైజింగ్ దిశగా ఆయన రావడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో 2 గంటల క్రితం ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఆయన వెంటనే జిందాల్ ప్రాజెక్టు దగ్గరికి రావడం, అక్కడికి వచ్చేటప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితులు. దానితో పాటుగా కూడా ఈ లోపలికి వచ్చినటువంటి సందర్భంలో ప్లాంట్కి సంబంధించి ప్రతి చోట అక్కడ ఏ విధంగా ప్లాంట్ పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయనకైతే మాట ప్రెజెంటేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రధానంగా ఇక్కడ సంబంధించి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ పొల్యూషన్కి సంబంధించి, అదేవిధంగా కూడా చెత్త వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ జిందాల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ జిందాల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో దాన్ని అనేక రకాలుగా కూడా ప్రాసెస్గా చేసి వాటిని ఎనర్జీగా మార్చేటువంటి ప్రక్రియ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. దీనికి చాలామంది, ముఖ్యంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆయనైతే దీనికి ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా కూడా ఈ శుభ్రత మీద, పరిశుభ్రత మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ మొత్తాన్ని కూడా ఆయన తిరిగి పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరితో కలిసి ఆయన మాట్లాడారు. ఏ విధంగా కూడా పనిచేస్తుంది, వచ్చేటువంటి వెట్గా సంబంధించి కానీ అదేవిధంగా కూడా డ్రైకి సంబంధించినటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఆయనైతే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి వివరాలకి ఆయనైతే మాత్రం కొంత చాలా ఇంట్రెస్ట్గా కూడా కనపడినటువంటి నేపథ్యంలో ఉంది. అదేవిధంగా కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి ప్లాంట్లు కనుక నెలకొల్పినట్టయితే మాత్రం కాలుష్యరహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే పని ఉంటుందని ఆయన చెప్పారు. మొన్నటికి మొన్న ఆయన ఎప్పుడైతే గోదావరి వెళ్ళారో గోదావరిలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే చూసినటువంటి నేపథ్యంలోనే గోదావరిలో పుష్కరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటర్లో కనుక స్నానం చేసినట్టయితే మాత్రం పుణ్యమేమో కానీ వ్యాధులు రావడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనైతే మాత్రం కాలుష్యరహితంగా ఇక్కడ ఉండాలి, ఏపీ ఉండాలి, అదేవిధంగా కూడా నదులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా శుభ్రత పరిశుభ్రత ఉండాలి అనేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అయితే మాత్రం రావడం జరిగింది. ఈ జిందాల్ ప్లాంట్కి సంబంధించి ఆయనైతే మాత్రం కొద్దిసేపటికి పూర్తిగా సందర్శించిన తర్వాత ఆయనైతే